ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తియు మిక్కిలి కనికరము గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన అద్వితీయ జనతైక నామమునకు వేలాది వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. ఇంతవరకు నైనా మమ్మలను నీ యొక్క రెక్కల చాటున భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి పోషించిన విధానమును బట్టి నీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. 2025వ సంవత్సరము గతింపచేసి ఇగోనైనా నూతన సంవత్సరము 2026వ సంవత్సరంలోనైనా మమ్మలను ప్రవేశపెట్టిన దేవా, నీకు వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయనా. ఈ సంవత్సరంలోనైనా నీ యొక్క ఆశీర్వాదములు దీవెనలు నైనా నీ బిడ్డలైన వారికి మెండుగా దయచేయండి. వారు ఏవైతే ఆశపడుతూ ఉన్నారో నైనా ప్రతి ఒక్క ఆశను కోరికను మీరు తీర్చండి దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇవనైనా అందరికీ ఈ యొక్క 2026 సంవత్సరము శుభకరముగా సుఖ సంతోషములతో జీవించే కృపను మీరు అనుగ్రహించండి. ఇవన వాక్యమును నేను ధ్యానించుచుండగా నాయన మీరు మాతో ఉండండి. నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించండి దేవానికి వందనాలు స్తోత్రాలు. ఇంకా ఎవరైతే నశించుచున్నవారు ఆత్మలు నశించుచున్న ఆత్మలు ఉన్నవో నైనా వారు నైనా నీ యొక్క వాక్యము చేత నైనా పట్టబడి నేను రక్షింపబడడానికి నేను కృపనివ్వండి. ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవునికి వందనాలు. ఈ ఛానల్లోనైనా మరి ప్రసారం చేయబడుతున్న యొక్క వాక్యమును నైనా ప్రతి ఒక్కరూనైనా విని ఆత్మీయ మేలులు పొందుకునే కృపను వారికి అనుగ్రహించమని, నేను వాక్యం ప్రకటించుచుండగా పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములు ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములు అందరికీ వందనములు. అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు బంధువులకు, స్నేహితులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు ప్రతి ఒక్కరికి అందరికీ మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన జీవితాలలో ఈ యొక్క సంవత్సరము సుఖ సంతోషములతో జీవించే ఆయన తోడుతో, ఆయన చేసే మేలుతో మన జీవితాలు తృప్తిపరచబడాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రియ దేవుని సహోదరి సహోదరులారా, ఈరోజు ఒక ప్రాముఖ్యమైన వాక్యాన్ని మీతో పంచుకోవాలని మీ ముందుకు వచ్చి ఉన్నాను. బైబిల్లో వ్రాయబడిన ఈ మాటను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఏలియా తన దుప్పటి తీసుకొని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకును అవతలకును విడిపోయెను గనుక వారిద్దరూ పొడి నేల మీద దాటిపోయిరి. ప్రాముఖ్యమైన ఈ యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవడానికి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. దీని యొక్క ఆధ్యాత్మిక మర్మమును మన జీవితాలకి ఏ విధంగా ఉపయోగపడుతుందో మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఇంతవరకు మన ఛానల్లో ఉన్న ప్రతి ఒక్క వాక్య సందేశాలను మీరు వింటున్నారని కూడా ఆశపడుతున్నాను. మీ యొక్క ప్రోత్సాహంతో ఇంకా ఈ సంవత్సరము ముందుకు కొనసాగాలని ఆశపడుతున్నాను. ఏలియా ఒక ప్రవక్త. ఆ యొక్క ప్రవక్త తన దుప్పటి తీసుకున్నాడు. తన దుప్పటి అనే ఒక ప్రాముఖ్యమైన సంగతిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, తనకు దేవుడు అనుగ్రహించిన జీవితము. ఒక దుప్పటి అనే మాటను మీకు ఒక జీవితానికి అన్వయించుకుంటే, భూప్రపంచంలో 4 దిక్కులు, అలాగే ఈ దుప్పటికి 4 అంచులు. ఈ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ఈ దుప్పటి తీసుకున్నాడు అనగా తన జీవితాన్ని దేవునికి అంకితము చేయడానికి, సమర్పించుకోవడానికి ఒక దుప్పటి అనే ఒక సాదృశ్యాన్ని ఇక్కడ బైబిల్ వర్ణిస్తూ ఉంది. ప్రియ విశ్వాసులారా, ఈ దుప్పటికి ఉన్న శక్తిని
దేవుడు దానికి అనుగ్రహించిన శక్తిని బట్టి ముందుకు మాట్లాడుతూ ఉన్నాను. అదేమిటంటే, ఈ దుప్పటి తీసుకుని మడత పెట్టి ఒక పద్ధతి ప్రకారము తన జీవితాన్ని మడత పెట్టి, అంటే ఏమాత్రం ముడతలు లేకుండా మడత అనేదాన్ని పెట్టి వస్త్రాలను ఇస్త్రీ చేసినప్పుడు ఎలాగైతే అవి సాఫీగా ఉంటాయో, తన జీవితంలో ఆ యొక్క దుప్పటి అనే దానిని మడత పెట్టి ఉన్నాడు. దానిని నీటి మీద కొట్టగా, పరిశుద్ధ గ్రంథము చాలాసార్లు ఆ యొక్క నీటిని వాక్యముతో పోలుస్తూ ఉంటుంది. ప్రియ విశ్వాసులారా, నీటి మీద కొట్టగా అనగా దుప్పటి మరియు ఇక్కడ నీరు, ఈ విషయాలు మేము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆ నీరు వాక్యముతో తన జీవితాన్ని అనుసంధానము చేస్తున్నాడు. ఏలియా ప్రవక్త తన జీవితమంతా కూడా ఈ వాక్యముతో ముడిపడి ఉన్నది కనుక ఇక్కడ దుప్పటి అయినా లేక నీటి మీద కొట్టడము అనే విషయాన్నైనా ఒక ప్రాముఖ్యమైన అర్థంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే అది యువతలకును అవతలకును విడిపోయేను. ప్రియ విశ్వాసులారా, ఇక్కడే మనం ప్రాముఖ్యమైన సంగతిని ఈ సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ నూతన సంవత్సరంలో మనం ప్రవేశించిన మనము పాత సంవత్సరమును ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యోబు కూడా ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. మనము నిన్నటి వారమే, మనకు ఏమీ తెలియదు అని యోబు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనము నిన్నటి వారమే. ఇక్కడ నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్న యొక్క ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, ఇది యువతలకును అవతలకును విడిపోయేను. యువతల అనేది పాత సంవత్సరముగా మనం జ్ఞాపకం చేసుకుంటే, అవతల అనేది నూతన సంవత్సరముగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. యువతలకును అవతలకును విడిపోయేను. ఈ రెండింటి మధ్య మానవుడు ఒక ఆలోచన కలిగి ఉండాలి. అది తన కుటుంబం గురించి, లేక నశించిపోతున్న ఆత్మల గురించి, సంపాదన గురించి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి ఉండాలి. కనుక ఇది యువతల అనేది పాత సంవత్సరము, అవతల అనేది కొత్త సంవత్సరముగా మనము ఉంటే, యువతల నుంచి అవతలకు వెళ్ళాలి అంటే అది విడిపోయింది. అయితే మనం ఆ సముద్రము దాటి వెళ్ళాలి అంటే, అక్కడ తర్వాత రాయబడిన మాటను మీరు మరోసారి జ్ఞాపకం చేస్తాను. గనుక వారిద్దరూ పొడి నేల మీద దాటిపోయిరి. ఎవరా ఇద్దరు? ఎలియా ఆ యొక్క పొడి నేల మీద దాటిపోయారు. నూతన సంవత్సరంలో కూడా ఏమాత్రము మన కాలు బురదలో దిగిపోకుండా, అడుగులు తడబడకుండా, జారిపోకుండా, మన అడుగులు స్థిరముగా దేవునిలో ఉండాలి, బలముగా ఉండాలి అంటే ఒక పొడి నేల అవసరమే ఉన్నది. నూతన సంవత్సరం అంతా కూడా ఒక పొడి నేలగా భావించుకుంటే, ఆ యొక్క పొడి నేల మీద దాటిపోయిరి. భక్తులను దాటింపచేస్తూ ఉన్నాడు, ఆ నేల మీద నడిపిస్తూ ఉన్నాడు. ప్రియ విశ్వాసులారా, ఆ నేల మీద ఎటువంటి కూడా అడ్డులు ఆటంకములు లేకుండా ఉన్నవి, వాటి మీద నడిపిస్తూ ఉన్నాడు. పొడి నేల మీద దాటిపోయిరి. విశ్వాసులైన వారిని, భక్తులైన వారిని, దేవుని యొక్క ఆజ్ఞకు లోబడుతున్న వారిని ఆయన ఏ విధంగా కాపలా కాస్తున్నాడంటే, పొడి నేల మీద దాటింప చేస్తూ ఉన్నాడు. ప్రియ విశ్వాసులారా, మన జీవితంలో ఎన్ని సంవత్సరములు దాటింప చేశాడు. ఈరోజు మన ముందున్నది పొడి నేల. ఈ పొడి నేల మీద మనము చక్కగా నడిచి వెళ్ళాలి అంటే ఆయన తోడు అవసరం. ఇప్పుడు నీవు ఉన్నావు, అలాగే నీ తోటి వారు ఉన్నారు. వీళ్ళందరినీ ఏకముగా సహవాసముగా కలుపుకుని మూడవ వ్యక్తిగా ఆ యొక్క దేవుని
మనము తోడుగా ఉంచుకున్నట్లయితే మీ ముగ్గురు కూడా కలిసి ఈ సంవత్సరము అలాగే ప్రతి సంవత్సరం కూడా ఆయన దాటింప చేస్తూ ఉంటాడు. ప్రియ విశ్వాసులారా, ఏలియా తన దుప్పటి తీసుకున్నాడు. ప్రతి ఒక్కరి చేతిలో వారి జీవితం ఉంది, వారి లైఫ్ ఉంది. ఆ లైఫ్ను ఒకసారి మీ జ్ఞాపకం చేసుకోండి. దాన్ని మడత పెట్టండి. ఒక భద్రముగా, ఒక క్రమ పద్ధతిలో, ఒక క్రమశిక్షణ కలిగి వాక్యములో జీవిస్తూ ఉంటే ఆ యొక్క క్రమశిక్షణను బట్టి నీటి మీద కొట్టగా అటు వాక్యముతో అనుసంధానము చేస్తున్నప్పుడు, వాక్యం నిరంతరం ధ్యానిస్తూ ఉన్నప్పుడు తన జీవితంలో అది యువతలైనా అవతలైనా ఏ పరిస్థితుల్లో అయినా సరే, నువ్వు ఎక్కడున్నా సరే దేవుడు నిన్ను కాచి కాపాడతాడు. ప్రియ విశ్వాసులారా, నూతన సంవత్సరంలో పొడి నేల మీద నడిచినప్పుడు ఎంత చక్కగా నడవగలమో, ఆయన తోడు ఉన్నప్పుడు మనలను నడిపించి ముందుకు నడిపిస్తాడు. అలాగే మీ కుటుంబాలను కూడా దైవికమైన ఒక సన్నిధిలోకి ఆయన నడిపిస్తాడు. దేవుని యొక్క వాగ్దానము మీ జీవితంలో నెరవేరుతుంది. అటు వాగ్దానము మీ జీవితంలో నెరవేరడానికి దేవుని కృప నిరంతరము మీకు మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.